హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. హ్యాట్రిక్ రెడీ అవుతున్న ప్రదీప్ రంగనాథన్, హిందీలో సాలిడ్ రేట్ పలుకుతున్న విశ్వంబరా రైట్స్, బాక్సాఫీస్ ని చితక్కొడుతున్న చావా ఫిల్మ్, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. సీతం వాకిట్లో సిరిమల చెట్టు రీ రిలీజ్ ఉందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. మార్చి 7th మూవీ చాలా గ్రాండ్ గా రీ రిలీజ్ కానుంది. ఏదో థర్డ్ పార్టీ వాళ్ళలా రిలీజ్ కాకుండా డైరెక్ట్ రిలీజ్ కావడంతో మంచి కలెక్షన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సూపర్ కంటెంట్ అండ్ మంచి డేట్. ఇక స్టార్ మాలో ఎప్పటి నుంచో చూసి అలవాటైపోయిన కళ్ళకి ఈసారి జీ తెలుగులో దర్శనం ఇవ్వనుంది ఈ ఫిల్మ్. శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు వాళ్ళు రెన్యువల్ చేసుకున్నారు. సో త్వరలోనే జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి జీ తెలుగులో ఎలాంటి రేటింగ్స్ తెచ్చుకుంటుందో. కలర్ఫుల్ అండ్ బెదిలంక 2012 వంటి సినిమాల్ని తెరకెక్కించిన మేకర్స్ నుంచి దండోరా మూవీ రాబోతుంది. గతంలో ఇదే పేరుతో వచ్చిన ఆర్ నారాయణమూర్తి గారి ఫిల్మ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూసాం. అండ్ ఇప్పుడు క్యాస్టిజం ని బేస్ చేసుకుని వస్తుంది ఈ ఫిల్మ్. శివాజీ గారు, నవదీప్ అండ్ రాహుల్ రామకృష్ణ వంటి క్యాస్ట్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి క్యాస్టిజం కాన్సెప్ట్ ని ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఎన్టీఆర్ 31 రీసెంట్ గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే స్టార్టింగ్ షెడ్యూల్ నుంచే ప్రశాంత్ నీల్ స్టైల్లో ఎందుకు అనిపించింది అంటే, సాధారణంగానే ఈ సినిమాలు ప్రెజెంట్ లో ఎప్పుడూ ఉండవు. అన్ని కూడా 80s 90s బ్యాక్డ్రాప్ లోనే ఉంటాయి. అయితే ఈసారి ఏకంగా 1960s బ్యాక్డ్రాప్ లోకి వెళ్లబోతున్నారు. ఈ సినిమా 1916 బెంగాల్ బ్యాక్డ్రాప్ లో ఉండబోతుందని టాక్. సో ప్రతి సినిమాలోనే ఆ మసీబొగ్గు చీకటి కామన్ అనమాట. పెళ్లి చూపులు ఈ నగరానికి ఏమింది సినిమాలకి కల్ ఫ్యాన్స్ ఉన్నారు. కంపేర్ చేస్తే రెండిట్లో ప్రైజింగ్ పెళ్లి చూపులకి తర్వాత తక్కువన్నా కూడా అసలు పెళ్లి చూపులు లేకపోతే ఈ నగరానికి ఏమింది వచ్చేది కాదు. బట్ ఏజింగ్ అయ్యే కొద్దీ ఆ కాన్సెప్ట్ రొటీన్ అయిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలకి కూడా సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు తరుణ్ భాస్కర్. రెండింటిని కూడా ప్యారలల్ గా రాసుకుంటున్నట్టు టాక్. ఆర్ ఇలా కూడా అనుకోవచ్చు, రెండింటిని మ్యాచ్ చేసి రాసుకుంటున్నాడు అని. ఈ నగరానికి ఏవింది క్లైమాక్స్ లో విజయ్ కూడా కనిపిస్తాడు. అయితే ఈ నగరానికి ఏవింది సీక్వెల్ ని ఇప్పుడు తీస్తే విశ్వక్సేన్ కున్న ఇమేజ్ కి బాగానే సెట్ అవుతాడు. బట్ పెళ్లి చూపులు 2కి విజయ్ దేవరకొండ ఎంతవరకు సెట్ అవుతాడు అనేది బిగ్ క్వశ్చన్. ప్రజెంట్ తన ఇమేజ్ అయితే దీనికి అసలు సెట్ కాదు. మరి న్యూ ఏజ్ యాక్టర్స్ లో ఎవరు దీనికి బాగా సెట్ అవుతారనుకుంటున్నారో కామెంట్ చేయండి. విశ్వంబరా మూవీని మన వాళ్ళైతే ట్రోల్ చేస్తున్నారు, కానీ నార్త్ లో క్రేజ్ మంచిగా ఉందని చెప్పొచ్చు. సినిమా ఎలా ఉన్నా టైం పాస్ కోసం చూస్తే నార్త్ బ్యాచ్ ఉండడంతో మన చాలా సినిమాలకి శాటిలైట్ అండ్ డబ్బింగ్ రైట్స్ ద్వారా అక్కడ మనీ అయితే వస్తున్నాయి. అయితే విశేషంగా 38 కోట్ల వరకు బిజినెస్ ఈ సినిమాకి జరుగుతున్నట్టు టాక్. అయితే అది థియేటర్కల్ గానా లేక ఓన్లీ నాన్ థియేటర్కల్ అనేది తెలీదు. బట్ ఎక్కడ జీరో హైప్ ఉన్న సినిమాకి అక్కడ ఇది చాలా పెద్ద నెంబర్. చూడాలి మరి రిలీజ్ అయ్యే టైంకి ఇక్కడ హైప్ ఏ లెవెల్ కి వెళ్తుందో. చావా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది. రిలీజ్ అయిన దగ్గర నుంచి 1 వీక్ వరకు 20 కోట్లకి దగ్గర నెట్ ని ఇండియాలో కలెక్ట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. అండ్ నిన్న మరోసారి 20 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసిందని చెప్పొచ్చు. అలా 8 రోజుల పాటు 20 కోట్లకి తగ్గిన నెట్ ని కలెక్ట్ చేసిన సినిమాలు చాలా రేర్. అయితే 8వ రోజు 20 కోట్ల నెట్ అనేది ఎస్టిమేషన్ మాత్రమే. అది 25 ఉండొచ్చు, 30 కూడా ఉండొచ్చు. బట్ తెలుగు రిలీజ్ కి మాత్రం డిమాండ్ గట్టిగా ఉందని చెప్పొచ్చు. అవసరం లేని సినిమాలన్నింటినీ డబ్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. బట్ ఎంత డిమాండ్ ఉన్న సినిమాని మాత్రం ఎందుకో పట్టించుకోవట్లేదు. ఏంటో ఈ నార్త్ మేకర్స్. పుష్ప 2 బాక్సాఫీస్ దగ్గర రన్ని కంప్లీట్ చేసుకుంది అండ్ ఎన్నో రికార్డ్స్ ని పెట్టింది కూడా. అలానే ఓటీటీలో రిలీజ్ అయ్యాక మంచి వ్యూవర్షిప్ ని కూడా సొంతం చేసుకుంది అండ్ ఇప్పుడు ట్రెండింగ్ నుంచి కూడా తప్పుకుంది. అయితే ఇప్పుడు స్మాల్ స్క్రీన్ వంత అయితే వచ్చింది. శాటిలైట్ రైట్స్ ని జియో స్టార్ నెట్ వాళ్ళు తీసుకోవడంతో స్టార్ మా, విజయ్, కలర్స్ అండ్ ఏషియన్ నెట్ ఛానల్స్ లో మూవీ టెలికాస్ట్ కానుంది. అండ్ చాలా రేట్ పెట్టి కొనుక్కోవడంతో టీవీలో త్వరలోనే టెలికాస్ట్ చేయబోతున్నారు. పుష్ప 1 లాంగ్ రన్ లో ఎలాంటి రేటింగ్ పెట్టిందో మనం చూస్తూనే వచ్చాం. బట్ అలవైకుంఠపురంలో సినిమాని మాత్రం ఏది కూడా టచ్ చేయలేకపోయాయి. బట్ ఈ సినిమాకి ఇప్పుడు బ్రేక్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది. ఓటీటీలో ఎంతమంది చూసినా కూడా స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ అయితే ఈ మూవీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఒక 50 నుంచి 20 టీఆర్పీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర 4 నోటెడ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఏది కూడా బిలియవర్ స్టాక్ అయితే తెచ్చుకోలేదు. బాపు అండ్ రామం రాఘవం ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ రాగా ఈ సినిమాలు డీసెంట్ టాక్ అయితే తెచ్చుకున్నాయి. అయితే జాబిలమ్మ, నీకు అంత కోపమే అండ్ డ్రాగన్ వంటి సినిమాలు యూత్ ని టార్గెట్ చేస్తూ రాగా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా డ్రాగన్ అయితే బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకుందని చెప్పొచ్చు. రీసెంట్ టైంలో యునానిమస్ టాక్ తెచ్చుకునే సినిమాలు చాలా రేర్. బట్ ప్రదీప్ రంగనాథన్ సినిమాలకి మాత్రం యునానిమస్ టాక్ మార్నింగ్ షోస్ కే పడుతూ ఉన్నాయి. మొన్నేమో లవ్ టుడే అండ్ ఇప్పుడు డ్రాగన్ ఫిల్మ్, రెండింటికి కూడా మార్నింగ్ షోకే టాక్ యునానిమస్ గా రావడం విశేషం. ఆన్లైన్ బుకింగ్ బట్టి ఇప్పటికే 7 కోట్ల మార్క్ దాటేసిన ఈ ఫిల్మ్ డబుల్ డిజిట్ ని ఎందుకుంటుందో లేదో ఓవర్సీస్ రన్ పై బేసే ఉంది. డేటా వచ్చాక డే 1 ని అప్డేట్ చేస్తాం. హరియర్ వీరమల మూవీ నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ ఇంకో 2 days లో రిలీజ్ కాబోతుండగా ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది అండ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది అని చెప్పొచ్చు. హీరో హీరోయిన్ తో పాటు ఈ సాంగ్ లో అనసూయ అండ్ పూజిత పొన్నడ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారు. అయితే ఈ సాంగ్ పై ప్రెజెంట్ కొన్ని టార్గెట్స్ అయితే ఉన్నాయి. సాంగ్ వినడానికి బాగుంటే మాత్రం వీటిని బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. వ్యూస్ పరంగా చూసుకుంటే కిసిక్ సాంగ్ 27 మిలియన్ కి పైగా అప్డేటెడ్ వ్యూస్ తో టాప్ ప్లేస్ లో ఉండగా, లైక్స్ పరంగా కలవతి అండ్ భీమ్ల నాయక్ సాంగ్స్ 8 లక్షలకు పైగా వ్యూస్ తో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాయి.
వ్యూస్ అంటే యాడ్స్ పెట్టి కవర్ చేస్తున్నారు, బట్ లైక్స్ పరంగా ఈ 2 సాంగ్స్ ని ఏ సినిమా కూడా బీట్ చేయలేకపోయాయి. మరి ఈ సాంగ్ అయినా టచ్ చేస్తుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. అరియర్ వేర్మల్లు అండ్ ఎన్టీఆర్ 31 Day 1 ఎంత నెంబర్ పెడితే అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.